ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్యుడు పరిచయమైన రోజే ఆ సూర్యుడికి అడ్డుపడే మేఘానివి నువ్వే అని నాకు తెలుసు రమాదేవి. అందుకే నీ ఆఫీస్లో అడుగు పెట్టినప్పటి నాటి నుంచి నీ కొడుకు కంటే ఎక్కువగా నీ మీదే ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశాను. నువ్వంటే ఏంటో నీకంటే ఎక్కువగా నాకే తెలుసు. నేనంటేనే నీకు తెలీదు. ఇంటికి పిలిచి అవమానించావని నువ్వనుకున్నావు. అవమానించిన అదే నోటితో నన్ను ఆహ్వానించేలా చేయాలని నేననుకున్నాను. ఇది రాజముద్రిక అని కన్ఫర్మ్ చేసుకోవటం ఎలాగా? ఎస్, చెప్పండమ్మా. ఫోటో చూసావా? చూశానమ్మా. అది రాజముద్రేనా? అవునమ్మా, అది రాజముద్రే. మా రాణిగారిది. ఓ అవునా? కానీ అది మీకెలా వచ్చింది? ఉపేంద్ర, అడిగిన దానికి సమాధానం చెప్పడం వరకే నీ పని, ప్రశ్నలు అడగడం కాదు. అంటే ఇది రాజముద్రే అన్నమాట. ఈ రాజముద్రకి ఆ రోజాకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఆ ఉపేంద్ర ఏదో చేస్తాడని వాణ్ణి పట్టుకుని వాడిపైన ఇన్వెస్ట్ చేయడం కన్నా ఈ రోజా ద్వారానే రాజవంశ రహస్యాలు తెలుసుకోవచ్చేమో. ఈ పాటికి నీ మనసులో ఆలోచన మొదలై ఉంటుంది. అహం చంపుకుని ఫోన్ చేయడానికి నీ మెంటాలిటీ ప్రకారం 2 రోజులు టైం పడుతుంది. 3వ రోజైనా నాకు ఖచ్చితంగా ఫోన్ వస్తుంది.
అది రాజముద్రే, మా రాణి గారిది. నా అంచనా తప్పదు రమాదేవి. నువ్విప్పుడు నాకు ఫోన్ చేస్తావని నా మనసు చెప్తుంది. 1 2 3 నా కోసం నేను వేసుకునే దారిలో ఎప్పుడు రహదారులే వేసుకుంటా. కాబట్టి నా అంచనా తప్పదు రమాదేవి. నేను వేసుకున్న దారిలో నేను అనుకున్న గమ్యాన్ని చేరడం నాకు కష్టం కాదు. హలో, నమస్తే మేడం. చెప్పండి మేడం. నేను మళ్ళీ సార్ని ఏం కలవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం నేను గదిలో నుంచి కూడా బయటకు వెళ్ళలేదు. జరిగిన దాని గురించి మాట్లాడటానికి నేను ఫోన్ చేయలేదు. మరి ఏమైంది మేడం? నా గురించి ఎవరైనా ఏమైనా తప్పుగా చెప్పారా? లేదంటే ఆ రోజులాగే మళ్ళీ తిట్టడానికి ఫోన్ చేశారా? తిట్టడానికి కాదు, నీతో మాట్లాడటానికి ఫోన్ చేశాను. నాతో మీరు మాట్లాడతారా మేడం? చెప్పండి మేడం. ఫోన్లో కాదు, నేరుగా ఇంటికి రా. భయం వేస్తుంది మేడం. ఎందుకు? మళ్ళీ తిడతారేమో అని. తిట్టాలి అనుకుంటే ఫోన్లోనే తిట్టేదాన్ని. మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టే మర్యాదగా రమ్మంటున్నాను. ఒక్కసారి వచ్చి కలు. చెప్పాను కదా రమాదేవి, నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. నా కల నిజం అవ్వబోతుంది. నా రీఎంట్రీ రీసౌండింగ్తో చాలా గ్రాండ్ గా ఉండబోతోంది. మహారాణిలాగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.